వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మీ అందరికీ గుర్తున్నాడు కదా. అతను 2024 ఎన్నికలకు ముందు 99 టీవీలో కావచ్చు, ప్రైమ్ 9 న్యూస్ ఛానల్లో కావచ్చు కూర్చుని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అలాగే జనసేన పార్టీ వాళ్ళని ఎంత హేళనగా మాట్లాడుతూ ఉండేవాడు మనందరం కూడా చూసాం. రకరకాల వీరోచితమైన ఛాలెంజ్లు చేయటం, వీళ్ళు ఏదన్నా మాట్లాడుతుంటే అడ్డం పడిపోయి ఆ పాయింట్ని ప్రజలకి చేరనివ్వకుండా చేయటం, సో ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉండేవాడు. మరి 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 2 నెలల పాటు ఈ ఛానల్స్ దరిదాపులకి రాలా. అక్కడక్కడ సాక్షి ఛానల్ చుట్టూ అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు మొహం చెల్లక. మళ్ళీ ఇప్పుడు వచ్చి అన్ని కొల్లిబుల్లి కబుర్లు, ముసలి కన్నీరు కారుస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అంటే దౌర్జన్యాలు జరిగిపోతున్నాయంటే, ఇష్టం వచ్చినట్టంటే అరెస్టులు చేస్తున్నారంట. మరి 2019-24 మధ్యలో ఒక దళితుడిని చంపేసి బాడీని డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ, నాయకులు ఎన్నికల సందర్భంగా ప్రయాణిస్తుంటే వాళ్ళ కారు మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నించినప్పుడు, నామినేషన్ పత్రాలు చించేసినప్పుడు